Hello everyone, I am back with a new phrase. A phrase ఏంటో చూద్దామా? A phrase hit the books. Hit the books. What is the meaning of hit the books? The meaning is to start studying seriously. అంటే ఎక్కువ సీరియస్ గా చదవడం స్టార్ట్ చేయడాన్ని hit the books అంటాం. చూద్దామా? ఫస్ట్ we will see some example sentences, then we will switch to story. స్టోరీ ద్వారా మళ్ళీ స్టోరీలో ఎలా యూజ్ చేయాలో చూద్దామా? కమ్ చూడండి. I have exams tomorrow, so I need to hit the books. నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నాకు అందుకనే చదవాల్సిన అవసరం, ఎక్కువగా చదవాల్సిన, సీరియస్ గా చదవాల్సిన అవసరం ఉంది. Did you understand the first sentence? See, I have exams tomorrow, so I need to hit the books. నేను ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది. Next one. Instead of watching TV, she decided to hit the books. ఆమె టీవీ చూడడానికి బదులుగా ఏమి డిసైడ్ అయింది? హిట్ ద బుక్స్. హిట్ అంటే ఏంటి? కొట్టడమా? కాదు, బుక్స్ ని చదవడం. చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ షీ డిసైడెడ్ హిట్ ద బుక్స్. బుక్స్ అంటే టీవీ చూడడానికి బదులుగా బుక్స్ చూడడానికి డిసైడ్ అయిపోయింది, బుక్స్ చదవడానికి డిసైడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అండి. ఇఫ్ యూ వాంట్ టు పాస్ విత్ గుడ్ మార్క్స్, చూడండి, ఇఫ్ యూ వాంట్ టు పాస్ విత్ గుడ్ మార్క్స్, మంచి మార్క్స్ తో మీకు పాస్ అవ్వాలని అనుకున్నట్లయితే చూడండి, యూ షుడ్ హిట్ ద బుక్స్. షుడ్ అంటే చదవాలి, లీ అనే సౌండ్ వచ్చినప్పుడు షుడ్ వాడతాం. యూ షుడ్ హిట్ ద బుక్స్ మీన్స్ ఎక్కువగా సీరియస్ గా చదవాలి అని అర్థం. మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్ గా వి నీడ్ టు స్టడీ, వి హ్యావ్ టు స్టడీ, వి షుడ్ స్టడీ. 3 సేమ్. చూద్దామా? నౌ you have to prepare 2 more sentences. Write in the comment box. Now we will switch into story. ఇప్పుడు స్టోరీ చూద్దాం. ఓకే, హిట్ ద బుక్స్ ని ఎలా యూజ్ చేయాలి స్టోరీలో అనేది ఒక చిన్న స్టోరీ. ఐ విల్ గివ్ ఏ స్మాల్ స్టోరీ. నౌ వి విల్ సీ. స్టోరీ చూద్దామా? కమ్ చూడండి. రవి వాజ్ ఆల్వేస్ బిజీ విత్ హిజ్ మొబైల్ ఫోన్. రవి అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతను మొబైల్ ఫోన్ తోటి బిజీగా ఉంటాడంట. అంటే ఏంటి? ఎప్పుడు సెల్ నొక్కుతూనే ఉంటాడు. చూడండి, అగైన్ రిపీట్ ఆఫ్టర్ మీ. రవి వాజ్ ఆల్వేస్ బిజీ విత్ హిజ్ మొబైల్ ఫోన్. ఎప్పుడు కూడా తన ఫోన్ తోటి బిజీగా ఉంటాడు. హీ నెవర్ స్టడీడ్ అంటే అతను ఎప్పుడు కూడా చదవలేదు అని అర్థం. హీ నెవర్ స్టడీడ్, అతను ఎప్పుడు చదవలేదు. వన్ డే హిస్ టీచర్ సెడ్. వన్ డే అంటే ఒక రోజు. హిస్ టీచర్ సెడ్, అతని టీచర్ చెప్పింది. ఏమని చెప్పింది? రవి, ఇఫ్ యూ వాంట్ టు పాస్, నువ్వు పాస్ అవ్వాలనుకున్నట్లయితే ఏం చేయాలి? యు మస్ట్ ఆర్ షుడ్ ఏదైనా వాడుకోవచ్చు. యు మస్ట్ హిట్ ద బుక్స్. చూడండి, ఇక్కడ మన ఫ్రేజ్ వాడాం. నువ్వు పాస్ అవ్వాలన్నట్లయితే, నువ్వు పాస్ అవ్వాలనుకున్నట్లయితే ఏం చేయాలి? యు మస్ట్ హిట్ ద బుక్స్ అంటే ఏంటి? చదవడం స్టార్ట్ చేయాలి సీరియస్ గా అని చెప్పారు. చూడండి, రవి గాట్ స్కేర్డ్. అప్పుడు ఏమయ్యాడు రవి? రవి గాట్ స్కేర్డ్, భయపడ్డాడు. సో బికాస్ హిజ్ ఎగ్జామ్స్ వర్ కమింగ్ సూన్, అతని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా త్వరలోనే రాబోతున్నాయి. సో దట్ నైట్, ఆ రోజు రాత్రి, ఓకే, హీ క్లోజ్ హిజ్ ఫోన్ అండ్ స్టార్టెడ్ స్టడీయింగ్. చూడండి, దట్ నైట్ హీ క్లోజ్డ్ హిజ్ ఫోన్, అతను ఫోన్ మూసేసి పక్కన పెట్టేసి, అండ్ స్టార్టెడ్ స్టడీయింగ్ సీరియస్లీ, సీరియస్ గా చదవడం స్టార్ట్ చేశాడు. ఫైనల్లీ, చివరకు హీ పాస్డ్ ద ఎగ్జామ్స్. చివరికి ఏం చేశాడు? ఎగ్జామ్స్ బాగా రాశాడు, ఎగ్జామ్స్ అన్ని మంచిగా పాస్ అయ్యాడు. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఈ స్టోరీ నోటెడ్ చేద్దామా? ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. నేను సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్తూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. రవి వాజ్ ఆల్వేస్ బిజీ విత్ హిజ్ మొబైల్ ఫోన్. రవి వాజ్ ఆల్వేస్ బిజీ విత్ హిజ్ మొబైల్ ఫోన్. అగైన్, Ravi was always busy with his mobile phone. Okay, next, he never studied. He never studied. Again, put 2 sentences. Ravi was always busy with his mobile phone and he never studied. Okay, 2 sentences. Ochaya? Next, one day, his teacher said. One day, his teacher said. ఏమని చెప్పింది? Ravi, if you want to pass, you must hit the books. మళ్ళీ ఇక్కడ నుంచి, one day his teacher said,
Ravi, if you want to pass, you must hit the books. Ravi, if you want to pass, you must hit the books. నువ్వు పాస్ అవ్వాలన్నట్లయితే ఏం చేయాలి? You must hit the books. నువ్వు స్టార్ట్ చేయటం, చదవడం స్టార్ట్ చేయాలి అని. ఓకే, రవి గాట్ స్కేడ్. రవి గాట్ స్కేడ్, భయపడ్డాడు. రవి గాట్ స్కేడ్. స్కేడ్ మీన్స్ భయపడడం. రవి గాట్ స్కేడ్ బికాస్ his exams were coming soon. Because his exams were coming soon. Again, Ravi was always busy with his mobile phone. He never studied. Ravi was always busy with his mobile phone. He never studied. One day, his teacher said, Ravi, if you want to pass, you must hit the books. Ravi, if you want to pass, you must hit the books. Okay, Ravi got scared. Ravi got scared because his exams were coming soon. That night, Aratri, he closed his phone. That night, he closed his phone and started studying seriously. Finally, he passed his exams. And felt very happy. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జస్ట్ చిన్న స్టోరీ ఇది. ఓకే, మళ్ళీ రవి వాజ్ ఆల్వేస్ బిజీ విత్ హిజ్ మొబైల్ ఫోన్. హీ నెవర్ స్టడీడ్. వన్ డే హిస్ టీచర్ సెడ్, Ravi, if you want to pass, you must hit the books. Okay, at that time, Ravi got scared because his final exams were coming soon. That night, he closed his phone. And started studying seriously. Finally, he passed the exam and felt happy. స్టోరీ విన్నారు కదా? ఓకే, దీన్ని కొంచెం అర్థం చేసుకొని సెంటెన్స్ బై సెంటెన్స్ బాగా చదవడం ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ గెట్ వచ్చింది ఇది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.